అందరికీ నమస్తే. ముందుగా బలభీమ న్యూస్ ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. కోడంగల్ పట్టణంలో అక్రమంగా వ్యవహరిస్తున్న ఇసుక డంపింగ్ కేంద్రాలపై శ్రీ బలభీమ న్యూస్ వరుస కథనాలకు అధికారులకు ఎట్టకేలకు స్పందించారు. కోడంగల్ పట్టణంలో చాలా కాలంగా అక్రమంగా కొనసాగుతున్న ఇసుక డంపింగ్ కేంద్రాలపై ఎట్టకేలకు జిల్లా మైనింగ్, రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ శాఖల అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా భారీ ఎత్తున ఇసుకను నిల్వ ఉంచి కోట్ల రూపాయలు ప్రభుత్వ ఆదాయానికి గండు కొడుతున్నారంటూ వెలుగులోకి వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. శ్రీ బలభీమ న్యూస్ వరుసగా వెలువడిన వార్తా కథనాల నేపథ్యంలో అధికారులు స్పందించి రంగంలోకి దిగడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సోమవారం జిల్లా మైనింగ్ శాఖ రాయల్టీ ఇన్స్పెక్టర్ నిర్మల ఆధ్వర్యంలో కోడంగల్ రెవెన్యూ శాఖ అధికారులు, మున్సిపల్ శాఖ అధికారులు, పోలీసు అధికారులు కలిసికట్టుగా పట్టణంలోని పలు ఇసుక డంపింగ్ కేంద్రాలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడులలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా భారీ మొత్తంలో ఇసుక, కంకర, డస్ట్, మొరం మట్టిని నిల్వ ఉంచినట్లు గుర్తించారు. వెంటనే ఆయా డంపింగ్ కేంద్రాలను సీజ్ చేసి తదుపరి విచారణ ప్రారంభించారు అధికారులు. శ్రీ వెంకటేశ్వర ట్రేడర్స్ లో అధికారుల తనిఖీలో ఈ సుమారు 250 మెట్రిక్ టన్నుల కంకర, డస్ట్, మొరం మట్టి నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. అదేవిధంగా ఎలాంటి అనుమతులు లేకుండా, ప్రభుత్వ అనుమతులు లేకుండా నిల్వ ఉంచిన 370 మెట్రిక్ టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకొని డంపింగ్ యార్డును సీజ్ చేశారు. అక్కడ ఉన్న నిల్వలకు సంబంధించిన అనుమతులు, రవాణా పత్రాలు, రాయల్టీ వివరాలను అధికారులు పరిశీలించగా అనేక లోపాలు ఉన్నట్లు సమాచారం. అదేవిధంగా మరో డంపింగ్ కేంద్రం అయినటువంటి ఆర్దేవా, అంటే ఇది పేరుకు మాత్రమే ఆర్దేవా, ఇక్కడ వచ్చేటువంటి మున్సిపల్ శాఖ అనుమతుల ప్రకారం తుల్జా భవాని ట్రేడర్స్ లో నిర్వహించిన తనిఖీల్లో సుమారు 70 మెట్రిక్ టన్నుల డస్ట్, కంకర, మురం మట్టితో పాటు 175 మెట్రిక్ టన్నుల అక్రమ ఇసుక నిల్వ ఉన్నట్లు గుర్తించారు. వీళ్ళు ఎలాంటి పత్రాలు లేకుండా పక్క మండలం అయినటువంటి బొమ్రస్పేట మండలం నుంచి అర్ధరాత్రి టిప్పర్ల ద్వారా, ట్రాక్టర్ల ద్వారా ఇసుకను నిల్వ చేసుకున్నట్లు, అదేవిధంగా కొన్ని అనుమతులతో ఇసుకను కొనుగోలు చేసినట్లు పత్రాలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే అక్కడ ఉన్నటువంటి సరుకును ప్రభుత్వ పర్యవేక్షణలో ఉంచారు. ఈ నిల్వలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను అధికారులు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. సీజ్ చేసిన డంపింగ్ కేంద్రాల నుంచి ప్రభుత్వ తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఎటువంటి ఇసుకను తరలించారని అధికారులు స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘించి ఇసుకను తరలించినా, విక్రయించినా, నిల్వలను మార్చేందుకు ప్రయత్నించినా సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని వాళ్లకు హెచ్చరికలు జారీ చేశారు. డంపింగ్ యార్డుల భద్రతను పోలీసులకు అప్పగించినట్లు కూడా వెల్లడించారు. అధికారుల ప్రాథమిక అంచనాల ప్రకారం ప్రభుత్వ అనుమతులు లేకుండా పెద్ద ఎత్తున ఇసుక వ్యాపారం కొనసాగడంతో ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిన అవకాశం ఉందని భావిస్తున్నారు. అక్రమ రవాణా, అనుమతి లేని నిల్వలు, పన్నుల ఎగవేత వంటి అంశాలపై లోతైన విచారణ చేపట్టినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో మరికొందరి పాత్రపై కూడా అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తా ఉంది. ఈ అక్రమ ఇసుక వ్యాపారంలో పాల్గొన్న వాళ్ళు ఎవరెవరికి సహకారంతో ఇంతకాలం ఈ కార్యకలాపాలు కొనసాగాయనే అంశాలపై సమగ్ర విచారణ కొనసాగుతా ఉంది. విచారణ పూర్తయిన అనంతరం బాధ్యులపై మైనింగ్ చట్టాలు, రెవెన్యూ నిబంధనలు, ఇతర సంబంధిత చట్టాల ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడిస్తున్నారు. పూర్తి వివరాలను త్వరలో మీడియా ద్వారా వెల్లడిస్తామని పేర్కొంటున్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుకను భారీ ఎత్తున నిల్వ ఉంచడం, అక్రమంగా రవాణా చేయడం ద్వారా ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించడంపై జిల్లా మైనింగ్ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇకపై ఇటువంటి అక్రమాలకు ఎలాంటి అవకాశం ఇవ్వబోమని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. కొడంగల్లో చాలా కాలంగా కొనసాగుతున్న అక్రమ ఇసుక డంపింగ్ వ్యవహారంపై అధికారులు చర్యలు తీసుకోవడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించే అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై కూడా నిరంతర పర్యవేక్షణ కొనసాగించి అక్రమ ఇసుక వ్యాపారాన్ని పూర్తిగా నిర్మూలించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుతం జరిగిన సీజ్ చర్యలు కొడంగల్లో అక్రమ ఇసుక వ్యాపారంపై కీలక మలుపుగా భావిస్తున్నారు. సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మరి సంచలన విషయాలను, ఈ అక్రమ వ్యాపారం వెనుక ఎవరెవరు హస్తం ఉంది,
ఎవరెవరు అండదండలు ఉన్నాయి, ఏ శాఖ అధికారులు హస్తం ఉంది, ఎవరెవరు నెల నెల మామూలు తింటున్నారో, ఈ కేసులో బాధ్యులపై చట్టపరమైన చర్యలు ఎంత వేగంగా తీసుకుంటారన్న దానిపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. అక్రమ ఇసుక మాఫియాపై ప్రభుత్వం సంబంధిత శాఖలు కఠిన వైఖరి అవలంబిస్తేనే ఇలాంటి కార్యకలాపాలకు పూర్తి స్థాయిలో అడ్డుకట్ట పడుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ దాడులలో అధికారులు ఏం చర్య తీసుకుంటారు అనేది వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూస్తూనే ఉండండి బలభీమ న్యూస్ ఛానల్. ధన్యవాదాలు.